హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మన దగ్గర ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. సో ఆయనని బేసిక్గా మనం ఈ మధ్యకాలంలో చాలానే చూస్తుంటాం. చికోటి ప్రవీణ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడు సార్. హాయ్ సార్. హలో, హౌ ఆర్ యూ? చాలా బాగున్నారు సార్. లాస్ట్ టైం కలిసాం, మళ్ళీ ఇప్పుడు చూడడం చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్యకాలంలో రీసెంట్గా పొలిటికల్ కంటే సినిమా కూడా బాగానే అటెండ్ అవుతున్నారు. ఏంటి రీజన్? ఎవరైనా అభిమానంతో పిలిస్తే రావడం జరుగుతుంది అంతే, అట్లా ఏం లేదు. కళాకారులు అంటే కళమ్మ తల్లి అంటే నాకు ఇష్టం, సో దానివల్ల రావడం జరిగింది. రీసెంట్గా అంటే మేము చూసినాం కొన్ని సినిమాల నుంచి వస్తున్నారు. బేసిక్గా మీరు అంటే చిన్న సినిమాలకు బాగా సపోర్ట్ చేస్తాను అని అంటున్నారు. ఏంటి అసలు చిన్న సినిమాలు? అంటే భారతదేశంలో సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రపంచంలో, భారతీయ సినిమా అంటే. సో దాన్ని నిలుపాలంటే ఒక చిన్న సినిమా ఉంటేనే ఒక పిల్లర్, 4 పిల్లర్స్లో మేజర్గా చిన్న సినిమా పిల్లర్. సో ఇవాళ థియేటర్ ఇష్యూస్ అవి చూస్తున్నాం కదా. సో దానికి మనం సపోర్ట్ చేయాలి, ఒక కళాకారులని సపోర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తాను. ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పారు, నేను నాకు ఫామ్ హౌస్ ఉంది, దాన్ని ఫ్రీగా కూడా ఇస్తాను నేను అందరికీ అని చెప్పారు. ఏంటి అంత బాండింగ్ అసలు సినిమా? అదే చెప్తున్నా కదా, ఒక ఇండస్ట్రీలో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మనం కనిపించేటోళ్ళు యాక్టర్స్, కానీ బియాండ్ ద స్క్రీన్ ఎంతోమంది పేదలు ఉన్నారు, పేద కళాకారులు ఉన్నారు, పేద కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ బతుకుదెరువు ఉండాలి, బాగుండాలంటే సినిమా బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. డైరెక్ట్ కంటే ఇండైరెక్ట్గా ఎక్కువ మంది డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి మనం ఒక ఎంకరేజ్మెంట్గా చెప్పడం జరిగింది. ఇస్తే వాళ్ళకు బడ్జెట్లో కొంచెం కలిసి వస్తుంది కదా, అది ఇండైరెక్ట్గా ఒక సినీ కార్మికుడికి హెల్ప్ చేసినట్టు అవుతుందని చెప్పి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది. ఇంకోటి ఏంటంటే గతంలో మాకు చెప్పారు మీ సినిమా అది బయోపిక్ రాబోతుంది అని అన్నారు. అసలు ఏంటి అది, ఎప్పుడు రాబోతుంది ఏంటి? అంటే నేను రాబోతుంది అని చెప్పలే, రావచ్చు అన్న డిస్కషన్స్ రావచ్చు అన్నారు. ఇప్పుడు మన ఎవరైతే అడిగినారో ఆ డైరెక్టర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ల పెండింగ్ ప్రాజెక్ట్స్లో బిజీ ఉన్నారు, రావచ్చు ముందర. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది తెలియదండి, నేను కాదు కదా ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఏం కాదు అని మేబీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు. సో రీసెంట్గా మాకు తెలుసు మీ అందరికీ, సో అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. సో ఇప్పుడు పొలిటికల్గా చూసుకున్నట్లయితే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఏమన్నా ప్రవీణ్ గారి నుంచి వెళ్ళి ఏ నియోజకవర్గం నుంచి వెళ్ళినా పోటీ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంట? నేను జైరాబాద్ పార్లమెంట్పై దృష్టి పెట్టాను, వర్కౌట్ చేస్తున్నాను. చూడాలి, లెటర్స్ అధిష్టానం ఏం నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటాం. ఎలా ఉంది సార్? అంటే రీసెంట్గా జాయిన్ అయ్యారు, మీకు రిసీవింగ్ ఎలా అనిపిస్తుంది? బీజేపీ ప్రజల నుంచి అద్భుతమైన రిసీవింగ్ ఉన్నది. రాష్ట్రం మొత్తం తిరిగినా ఎక్కడ పోయినా జనాదరణ, విపరీతమైన జనాదరణ ఉన్నది. సో చాలా సంతోషంగా ఉన్నది. బీజేపీ పార్టీపై జనాదరణ ఉంది, ముఖ్యంగా చికోటి ప్రవీణ్ అన్న అంటే యువతరానికి ఎక్కువ జనాదరణ ఉంది కాబట్టి చాలా సంతోషమైంది జనాలలో పోగలుగుతున్నందుకు. ఇంకోటి ఏంటంటే మాకు మాకు చికోటి ప్రవీణ్ గారు అంటే జంతువులు బేసిక్గా గుర్తొస్తాయి, ఎందుకంటే అంత ప్రేమిస్తారు జంతువులు. ఈ మధ్యకాలంలో మేము సోషల్ మీడియా చూసాము, ఏదో ఈవెంట్ ఫెస్ట్ కూడా పెట్టారట. ఏంటి అసలు అది ఎప్పుడు ఉండబోతుంది? ఈ నెల 23rd, 24th నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో మాది ఒక తెలంగాణ కెనాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. కెనాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక పెట్ షో జరగబోతుంది 23, 24 పీపుల్స్ ప్లాజా, మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు. సో రకరకాలమైన పెట్స్ వస్తాయి, చాలా రకాల పెట్స్, క్యాట్ షో, డాగ్ షో, 600 డాగ్స్, ఒక 350 క్యాట్స్, వివిధ రకమైన యానిమల్స్ వస్తాయి. సో అద్భుతమైన షో ఉంటుంది, ప్రతి ఒక్కరు రావాలి, చూడాలి, ప్రకృతి పట్ల, జంతువు పట్ల ప్రేమను చూపించాలి. సో మీరు వస్తే నేను కొన్ని స్పెషల్ టెరంచులాస్ అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ మీకు హ్యాండ్లింగ్కి కూడా మీరు ముట్టుకునే అవకాశం ఉంటుంది. సో అందరు కూడా ప్రేక్షకులు అందరు కూడా రావాలి. సో ఈ యొక్క రెస్పాన్సిబుల్ సిటిజన్గా యానిమల్స్ని అండ్ నేచర్ని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు తెలిసినంత వరకు అయితే ప్రవీణ్ గారు ఈ మధ్యకాలంలో ప్రొడ్యూసింగ్ కూడా చేయబోతున్నారు అని తెలుస్తుంది. అది ఎంతవరకు నిజమంటారు సార్? యాజ్ ఆఫ్ నౌ అయితే నో ప్లాన్స్ అండి, లెట్ us see ఫర్దర్గా ఏమైనా అవకాశాలు ఉంటే మేబీ, ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ నో ప్లాన్స్. సో ఫైనల్గా ఇప్పుడు అంటే ఆల్రెడీ రీసెంట్గా ఎలక్షన్స్ అయిపోయాయి, ఎంపీ వస్తున్నాయి. సో మీరు ప్రజలకి నుంచి వెళ్ళి కానీ ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీడియా ముఖంగా? డెఫినెట్గా బీజేపీ పార్టీకి ఓటేయాలి. ప్రధాని నరేంద్ర మోదీ గారి పాలన చూస్తున్నారు సెంట్రల్లో ఎట్లుందో అద్భుతంగా. సో ఎంపీలకు లోక్సభ ఎలక్షన్కి అందరూ కూడా మోదీ గారికి వేస్తే భారతదేశం ఒక సుస్థిరమైన పాలన, ముఖ్యంగా సురక్షితంగా ఉంటుందని చెప్పి నేను అందరికి కూడా, ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.